ఇప్పుడు మనము నా బండి వాటర్ వాష్ ఇవ్వడానికి వాటర్ సర్వీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాను. అదే మీన్ వైల్ వాటర్ వాష్ అయినాక మనం షార్ట్ స్పిన్ కోసం ఊరక అలా సరదాగా తిప్పుకోవడానికి వెళ్తున్నాము. సో ఇదే ఛాన్స్ అన్నట్టు వీఆర్ టేకింగ్ దిస్ షార్ట్ వ్లాగ్. A few moments later. సో గైస్, మన బండికి వాటర్ వాష్ అయిపోయింది, క్లీనింగ్. సో షైనింగ్ అండ్ హోండా షైన్ లాగా ఉంది. కాదు, ఇది హోండా షైన్ కాదు, ఇది పల్సర్ N160. వాషింగ్ అయ్యింది మన బండికి. సో లుక్ ఎట్ ద షైన్. అంత షైన్ అనలేను కానీ కొంచెం క్లీన్గా ఉంది. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బండి వాటర్ వాష్ ఇచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. అక్కడ చైన్ లూబ్రికెంట్ ఎలా చేస్తామో మనం ఇప్పుడు చూపిస్తాం. నేనైతే ఒక ఈజీ మెథడ్ ఆఫ్ డూయింగ్ ద లూబ్ టు ద చైన్. ఇది నా డీజిల్ కాదు, పెట్రోల్. ఈ డీజిల్ నీకు అరేబియన్ ఇసుకలో దొరుకుతుంటాయి, ఇండియాలో అయితే దొరకదు. అది ఫస్ట్ నేనేం చేస్తానంటే ఈ లూబ్ కొట్టేసేసి లూబ్కి ముందు ఈ డీజిల్ తోటి క్లీన్ చేస్తాను. దాని తర్వాత ఇది ఆయిల్ చైన్ లూబ్గా వాడుకుంటున్నాను. ఇది గేర్ ఆయిల్ అనమాట, మోతూల్ గేర్ ఆయిల్. దాన్ని నేను ఈ చైన్ లూబ్రికెంట్ లాగా వాడుతున్నాను. ఇప్పుడు నేను ఎట్లా చేస్తా ప్రాసెస్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు గమనిస్తే మనం చైన్ లూబ్రికెంట్గా మోతుల్ గేర్ ఆయిల్ని వాడుతున్నాము. దానికి ముందు మనం డీజిల్ తోటి చైన్ మొత్తం క్లీన్ చేసుకుంటాము. క్లీన్ చేసిన 15 minutes తర్వాత లూబ్రికెంట్గా మనం మోతుల్ గేర్ ఆయిల్ని వాడుతున్నాం. నా కన్సిడర్ దిస్ ఈజ్ వాట్ ఐ యూజ్ ఫర్ ద చైన్ లూబింగ్. హలో మేట్స్, ఇప్పుడే మనం పెట్రోల్ కొట్టించుకొని బండికి అలా వర్క్ లెట్స్ హ్యావ్ ఎ స్పిన్ అన్నట్టు బండి వేసుకొని వెళ్తున్నాం. చూద్దాం ఎంత దూరం వెళ్తామో. ఓ ఫెలస్, మనం ఇట్లా షార్ట్ రైడ్ కోసం ఒక ఊరికి వెళ్తున్నాము. ఆ ఊర్లో మన ద గోట్ గ్రేటెస్ట్ ఎవర్ రాకేష్ని కలవడానికి వెళ్తున్నాము. ఈ దారి సో మా అభిమాన వ్యక్తి అయిన రాకేష్ మాస్టర్ గారిని కలిసి పికప్ చేసుకోవడానికి కందుకూరు వెళ్తున్నాను, విచ్ ఈస్ 45 kilometers అవే ఫ్రమ్ ఒంగోల్. Yo bro, leave your message after the beep. So bro వచ్చాడు కందుకూరికి నన్ను పిక్ చేసుకోవడానికి. సో నేను నైట్ హాల్ట్ ఇక్కడే బడికి వెళ్తున్నాం. బడికి పోదాము, బడికి మన బడి నారాయణ బడి. దూరం నుండి నడుచుకుంటూ వచ్చా నేను. బ్యాగ్ ఉందా? బ్యాగ్ లేదు, బ్యాగ్ ఇంటికాడు ఉంది. మరి అయిపోయింది స్కూల్ అయిపోయింది. బయోమెట్రిక్ పెట్టాల్సి ఉంటే బయోమెట్రిక్ మళ్ళీ కొత్తగా ఇది చేశారు. సో దిస్ ఈజ్ మై బ్రాంచ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై బ్రాంచ్. దిస్ ఈజ్ కందుకూర్ ENCS బ్రాంచ్. You've arrived at your destination. సో శాండ్విచ్ తింటున్నాం ఫ్రెండ్స్. కందుకూరులో కూడా శాండ్విచ్ దొరుకుతున్నాయి. అద్భుతమైనటువంటి కందుకూరు. కందుకూరు అనేది ఒక మంచి ప్రాంతం. కందుకూరు అనే మంచి ప్రాంతంలో శాండ్విచ్లు దొరకడం కూడా మంచిది. ఆఫ్టర్ డౌనిస్ హాల్ బ్యాప్టిస్ట్ చర్చ్ తర్వాత నెల్లూరు తర్వాత ఇక్కడ కందుకూరుకి వచ్చాము. కందుకూరు చర్చ్, ఇది టౌన్ చర్చ్ అంటారు. దిస్ ఈస్ ద వన్. One eternity later. హలో ఫెలాస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం చూసినట్టయితే కరెక్ట్గా మనం స్కై వ్యూ రెస్టారెంట్ లాంచ్ NH5 నేషనల్ హైవే 5 నంబర్ 5 దగ్గర ఉన్నాము. అది ఇక్కడ స్పెషాలిటీ అండ్ యూనిక్ ఏంటంటే ఆ ఫ్లోర్లో అంతా రెస్టారెంట్ అనమాట. మీరు చూసినట్టయితే ఆ మొత్తం
అక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి, అంతా బాగుంటుంది. ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది, అది మీకు తెలిసిందే ఆటోమేటిక్గా. ఎందుకంటే హైవేలో వచ్చే వాళ్ళందరూ బ్రేక్ తీసుకొని ఇక్కడ తినడానికి ట్రై చేస్తుంటారు. సో దిస్ ఈజ్ వన్. మా ఒంగోలు నుంచి కందుకూరు వెళ్ళే దారిలో టోల్ ప్లాజా ఉంది. ఆ టోల్ ప్లాజాలో పైన స్కై వ్యూ అనే రెస్టారెంట్. అది విషయం. వాట్ యు సే? ఒకసారి వెళ్ళాను, సో బాగుంది. అప్పుడు ఫుడ్ బాగుంది, తర్వాత బాగుందని చెప్పిన తర్వాత ఎవరిని పంపించినా కూడా వాళ్ళు ఏం బాలొచ్చి అని అన్నారు. తర్వాత అలా బిస్కెట్ అయిపోయింది. మేబీ ఆ రోజు మాత్రమే బాగుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ హ్యావ్ ద ఫుడ్, యువర్ ఫేవరెట్ ఐటమ్స్. We don't know. Whenever it is good, it is good. Whenever it is bad, it is bad. But memory. కానీ జస్ట్ అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. Memory is a memory. Memory card. మెమరీ, సామ్సంగ్ మెమరీ. Samsung memory. But it is a Google Pixel memory. ఓకే. దాన్ని కొట్టి దాన్ని ఫోకస్ చేయి. Sky view focus. Sky view. Sky view. Sky view. Sky view. Sky view. ఓకే. సీ యూ ఎట్ అదర్ Few సైడ్. moments later. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది మన ఢిల్లీ హైవే ఫ్రమ్ ఒంగోల్ టు తిరుపతి రూట్లో ఉంటుంది. తిరుపతి కాదు, చెన్నై రూట్లో ఉంటుంది. మేము ఎదురుగా పేస్ కాలేజ్. ఎదురుగా పేస్ కాలేజ్. ఇది మల్టీ కజిన్స్ రెస్టారెంట్. చెప్పు బ్రో. ఇది చాలా పెద్దగా ఉంది, కానీ ఇది వచ్చేసి ప్యూర్ వెజ్ అనమాట. ఎవరైనా వెళ్తున్నప్పుడు ఇక్కడ పోయి తినచ్చు. ఏంది బ్రో తినే ఎక్కడైనా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళి ఇక్కడ పోయి తినచ్చు. చెన్నై టు హైదరాబాద్ పోయే వాళ్ళు, చెన్నై టు విజయవాడ పోయే రూట్ లేకపోతే తిరుపతి అంటే ఇటు అటు పోయేటప్పుడు కంటే ఇటు వెళ్ళేటప్పుడు విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళే రూట్లో అటు తిప్పుకొని రావాలి కదా బ్రో. అవును, అటు నుంచి వచ్చే వాళ్ళు ఇటు తిప్పుకొని వస్తారు. అట్లా అంటావా? ఓకే. సో తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళే రూటు ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కాకపోతే ఇది ప్యూర్ వెజ్, పెద్దగా ఉంటుంది. కానీ ఇది ప్యూర్ వెజిటేరియన్ అనమాట. ఇద్దరం బులుగు రంగు కట్టి వీడియోని ర్యాపప్ చేస్తున్నాం. తదుపరి వీడియోని మీరు తరచుగా చూస్తారని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాం.